మాయ మాటల జగన్ పేలని మావిగన్ సోషల్ మీడియాలో పీక్స్ కు ట్రోలింగ్ అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు ఎలా చేస్తారో ఎవరు 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు చేస్తారని చెప్పారు. దిమాగ్ ఉన్న వాళ్ళు ఎవడో కూడా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా మాట్లాడరు. జగన్ గారు ఏం చెప్పారు? 110 కిలోమీటర్లు వరుసగా ఏమన్నా మేము కారిడార్ కడతా ఉన్నారా, లేదంటే వరుసగా 110 కిలోమీటర్ల బిల్డింగ్ కడతా ఉన్నారా? ఇది బురదను అత్తరుగా చెబుతూ అందరికీ పూసేందుకు ప్రయత్నించారంట. బురద ఎవరిది అంటే మీకు మచిలీపట్నం బురద, గుంటూరు మీకు బురద, మీకు విజయవాడ బురద. రోజు మీరు బురదలో కూరుకుపోయి రోజు నీళ్ళు ఎత్తి తోడిపోసేటటువంటి కార్యక్రమం ఒక పక్క మీరు చేస్తా, ఏదైతే ఇక్కడ ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు అమరావతి అనేటటువంటి పేరుతో దోపిడీ కాకుండా ఒక్క అభివృద్ధి అక్కడ జరిగినటువంటి చెప్పండి. మీరు 7 సంవత్సరాల్లో 8,000 కోట్ల అప్పులు తెచ్చి సంవత్సరానికి 1164 కోట్లు ఏదైతే దానికి ఇంట్రెస్ట్ కడతా, ఏది మీరు 7 సంవత్సరాల్లో అమరావతి పేరుతో 8,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆ 8,000 కోట్ల అప్పుకి సంవత్సరానికి 1164 కోట్లు అసలు కం వడ్డీ కడతా ఉన్నాం. అంటే అసలు మీరు సంవత్సరానికి అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో 1142 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతికి అయ్యిద్ది అన్నారు. మరి సంవత్సరానికి 1164 కోట్లు 1142 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతుంటే అంటే 1000 నుంచి 1100 కోట్లు వేసుకోండి. మరి 2 లక్షల కోట్లు ఎప్పుడైద్ది అంటే 200 ఏళ్ళు పట్టిద్ది. అమరావతి పూర్తి అవ్వాలంటే మీరు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లకి సంవత్సరానికి 1000 కోట్లే కదా మీరు ఖర్చు పెడుతుంది. అప్పుడు 200 సంవత్సరాలు పట్టిద్ది కట్టాలంటే. అసలు ఎందుకు అప్పులు తెచ్చి మనం కట్టాల్సిన అవసరం ఏంది? రెడీమేడ్గా అన్నీ ఉంటే, రెడీమేడ్గా రైల్వే ఉంది, రోడ్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఇన్ని పెట్టుకొని ఎవరిది బురద? బురదను అత్తరుగా చూపిస్తుంది అమరావతి పేరుతో. అమరావతి అనేటటువంటి ఏదైతే మీరు అన్న మాటలే, ఆ బురదను మీరు ఏదైతే అది అత్తర్లాగా బాగా స్మెల్ వస్తుందని చూపించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేం చేయలేదు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో మేం చేస్తూ ఉన్నాం. రాజధాని అంటే రోడ్లు, రైల్వే, అదేవిధంగా ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆల్రెడీ ఉంది. అదే మావిగన్. కానీ మీరు చెప్పే రాజధాని అంటే దట్టమైనటువంటి ఏదైతే పిచ్చి మొక్కలు, రోజు నీళ్ళు ఎత్తి తోడిపోయేటటువంటి కార్యక్రమం, లక్షల కోట్ల రూపాయల అప్పు, అక్కడ ఏ పేదవాడికి నివాసం ఉండటానికి లేదు. ఇది మీరు చెబుతున్న రాజధాని. సో ఎవరిది బురదో ఎవరిది అత్తరో ఒకసారి చెక్ చేసుకో రాధాకృష్ణ. వాసన చూసి కెలుక్కోవడం అంటే ఇదే. ఆల్రెడీ మీరు ఇప్పుడు దొరికిపోయారు అడ్డంగా. ఈరోజు గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, ఎందుకు గుంటూరు రాజధానిగా అర్హత లేదు, ఎందుకు విజయవాడ రాజధానిగా అర్హత లేదు? మీరు చెప్పిందే కదా విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి మీరే కదా హైదరాబాద్ అసెంబ్లీలో ఆ రోజు అనౌన్స్ చేసింది. హైదరాబాద్లో ఉంటే ఆ రోజు అసెంబ్లీ ఇంకా రాష్ట్రం విడిపోయి ఇక్కడికి కలకట్ట కొంపకు మీరు రాకముందు. మరి ఈరోజు ఎందుకు విజయవాడను వద్దంటున్నారు? పేదవాడికి అక్కడ ఉండటానికి ఎందుకు అర్హత లేదు? ఇది ప్రజా రాజధాని అయితే ప్రజలు కదా ఇక్కడ ఉండాల్సింది. ప్రజా రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిస్తే ప్రజా రాజధాని అయింది తప్ప 29 గ్రామాల్లో లేదా ఇంకొక 7 గ్రామాలు కలిపి 30 గ్రామాల్లోనో ఎవరూ రాకూడదు. ఇక్కడ మేము పేదవాడికి భూములు ఇవ్వం, మా ఇష్టం, ఇక్కడ మీరు రావాలంటే ఇదేదో పర్మిషన్ వేసాలో తీసుకొని రావాలంటే ఇది ఎలా ప్రజా రాజధాని అయింది? ప్రజలుంటే ప్రజా రాజధాని అయింది. ప్రజలు లేకుండా ఏదైతే 4 బిల్డింగ్లు కడితే రాజధాని కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు, లక్షలాది మంది పబ్లిక్ అది రాజధాని అంటే. ఆ పబ్లిక్కి అవసరంగా ఉండేదాన్ని రాజధాని అంటారు. పబ్లిక్ అంతా రాకడానికి అనువుగా ఉండేదాన్ని రాజధాని అంటారు. ఇప్పుడు చెప్పండి ఏది అసలైనటువంటి రాజధానిగా ఏదైతే ఈరోజు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అయిద్దో మీరే డిసైడ్ చేసి చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజలు.